తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రైతుల కోసం జై కిసాన్ ఛానల్ రావడం చాలా సంతోషం. ముఖ్యంగా మరి తెలంగాణ ప్రాంత మెట్ట రైతాంగానికి కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాతావరణ ఉష్ణోగ్రతలు మరి నీటి లభ్యత ముఖ్యంగా బోరు వ్యవసాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రైతాంగానికి ఏ రకమైనటువంటి మెలకలు రావాలి, మంచి పంటలు పండించే విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ జై కిసాన్ ఛానల్ బాగా పనిచేస్తుందని, రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తా ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇప్పటికీ 70 నుంచి 80% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి పంజాబ్, హర్యానా, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ 50 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్లో ఈరోజు పెద్ద ఎత్తున కూరగాయలు సాగు చేసుకొని అధిక లబ్ధిని, దిగుబడిని, అధిక ఆదాయాన్ని రైతులు పొందగలిగేటువంటి అవకాశాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విరివిగా ప్రోత్సహిస్తూ ఉంది. రైతుల్ని ప్రోత్సహించడంలో, రైతుల్ని ఒకతాటి మీదకి తీసుకురావడంలో జై కిసాన్ ఛానల్ ఎంతగానో పనిచేస్తుందని, కృషి చేస్తుందని అండ్ జై కిసాన్ ఛానల్కు తెలంగాణ ప్రభుత్వం పక్షాన, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ పక్షాన కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఇటు ప్రభుత్వం మంచి కార్యక్రమాల్ని రైతాంగానికి, రైతాంగం యొక్క ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఒక మంచి వారధిలాగా జై కిసాన్ పనిచేయాలని ఆశిస్తున్నాం.